హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి మరింత సమయం కోరుతూ మరి ఏపీ టెట్ డిఎస్సి పై సుప్రీంకోర్టులో అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ పిటిషన్ ను ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. జూన్ 5వ తేదీలోపు మరి హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేయాలని అభ్యర్థులకు సూచించడం జరిగింది. అభ్యర్థులు చెప్పినటువంటి కారణాలు సహేతుకంగా లేని కారణంగా మరి ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ ఏవైనా ఉంటే వాటిని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా మరి చూసుకోవాలి అంటూ సుప్రీంకోర్టు అభ్యర్థులకు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ టెట్ ఏపీ డిఎస్సి పై పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు ఏపీ టెట్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్ పై పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. డిఎస్సి షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. ఈ అంశంపై జూన్ 5లోగా హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. 16,347 టీచర్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు మరింత గడువు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ డిమాండ్ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ ను మరి సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇదే సమాచారాన్ని మనం ఎన్టీవీ న్యూస్ లో కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకసారి గమనించండి. షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు జరగబోతున్నాయి. టెట్ డిఎస్సి పరీక్షల్లో వాయిదా వేయాలని 6 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అభ్యర్థులను లేవనెత్తినటువంటి అంశాల్లో సరైన కారణాలు లేవని తెలిపింది సుప్రీంకోర్టు. అభ్యర్థులకు ఏవైనా సమస్యలు ఉంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఈ కేసు విచారణ జరిపింది జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం. మనం ఈ సమాచారాన్ని అంతా కూడా గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరగబోతున్నాయి. ఒకవేళ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తే మరి ఏం జరుగుతుంది అనేది మనకు దాని తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించని పక్షంలో మరి షెడ్యూల్ ప్రకారమే మరి జూన్ 6వ తేదీ నుంచి జూలై 6 వరకు ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు యథాతథంగా జరగబోతున్నాయి. ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.